హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు వేడివేడిగా పకోడీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోని 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టీ స్పూన్ బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, లాస్ట్లోని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పకోడీని వేసుకుంటూ 2 వైపులా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అలానే మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడివేడిగా ఇలా పకోడీ ట్రై చేయండి. మీరు తప్పకుండా మంచి టేస్ట్ని ఆస్వాదిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.